కంపెనీలోని మొత్తం 240 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారిలో 100 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు, 110 మంది హిందీ మాట్లాడతారు, 140 మంది తెలుగు మాట్లాడతారు, 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు, 50 మంది హిందీ మరియు తెలుగు మాట్లాడతారు, 80 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు, 20 మంది 3 భాషలు మాట్లాడతారు. ఓకేనా? ఒకసారి ఇవి టోటల్ ఎంత? 240 మంది. ఓకే, టోటల్ 240. ఓకే, దీన్ని ఈజీ చేస్తున్నాను. ఇంకా టోటల్ 240. మొత్తం 100 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. 100 మంది ఇంగ్లీష్ 100. నెక్స్ట్ 110 మంది హిందీ 110 మంది హిందీ 110. నెక్స్ట్ 140 మంది తెలుగు 140 తెలుగు 140 మెంబర్స్ తెలుగు 140. నెక్స్ట్ 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ 30 మంది మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ అయిపోయింది. 50 మంది హిందీ మరియు తెలుగు 50 మంది హిందీ మరియు తెలుగు మాట్లాడతారు. హిందీ మరియు తెలుగు 50 మంది. ఓకే, తెలుగు మరియు ఇంగ్లీష్ ఎంతో చూద్దాం. తెలుగు మరియు ఇంగ్లీష్ ఎంత? తెలుగు మరియు ఇంగ్లీష్ 80 మంది. ఓకే, 80. ఓకే, నెక్స్ట్ 20 మంది 3 భాషలు మాట్లాడతారు. 3 లాంగ్వేజెస్లో 3 భాషలు మాట్లాడతారు 20 మంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎంత? 20. ఓకేనా? రైట్. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ 3 గ్రూపుల డయాగ్రామ్ కాబట్టి, అంటే టోటల్గా ఇది ఇంగ్లీష్, ఓకే, ఇది హిందీ, తర్వాత తెలుగు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిడిల్లో నుంచి రావాలి. అంటే 2 గ్రూపుడు వెన్ డయాగ్రామ్ అయితే ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఆర్ వాల్యూ తీసుకున్నాం కదా. 2 గ్రూపుడు వెన్ డయాగ్రామ్ అయితే ఫస్ట్ ఆర్ వాల్యూ తీసుకున్నాం. 3 గ్రూపుల్లో ఫస్ట్ ఆర్ వాల్యూ. ఆర్ అంటే ఆ మూడింటిని చదివేవాళ్ళు, ఆ మూడింటిని మాట్లాడేవారు. ఆ మూడింటిని మాట్లాడేవారు ఎంత? 20 మంది. సో ఇక్కడ 20. ఓకేనా? ఈ పార్ట్ ఏంటి? ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. ఈ పార్ట్ ఏంటి? తెలుగు హిందీ మాట్లాడేవారు. ఈ పార్ట్ ఏంటి? తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఇదేంటి? మూడింటిని కలిపి మాట్లాడేవారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మూడింటిని మాట్లాడేవారు తీసుకున్నాగా, తర్వాత 2 మాట్లాడేవారు, తర్వాత 1 మాట్లాడేవారు. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 2 మాట్లాడేవారు తీసుకున్నాం. చూడండి, ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు ఎంత? 30 కదా. 30 అంటే ఇంగ్లీష్ హిందీ పార్ట్ ఇది. ఇందులో ఆల్రెడీ 20 మంది ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? ఇంకొక 10 మంది. సో 30 అయిపోతారు. సింపుల్. నెక్స్ట్ హిందీ తెలుగు 50 మంది. హిందీ తెలుగు ఎక్కడ ఉంది? చూడండి, ఇగో హిందీ తెలుగు. ఆల్రెడీ ఇందులో 20 మంది ఉన్నారు కదా. సో ఇంకెంత? 30 50కి. ఓకేనా? నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ ఇది తెలుగు ఇంగ్లీష్ పార్ట్ కదా. అలా ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు. ఇంకెంత? 20 అంటే ఇంకా 60. ఓకే, 60. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఓకే, ఇంగ్లీష్లో మొత్తం ఎంత ఉండాలి? ఇంగ్లీష్లో మొత్తం 100 ఉండాలి. సో 60, 20 ఎంత? 80. 80 + 10 90. ఇంకెంతమంది? 10 మంది అయిపోతుంది. సరిపోతుంది, 10 మంది. నెక్స్ట్ హిందీ తెలుగు 50 మంది. హిందీ తెలుగు 110 అంటే 30 ఉంది. ఓకేనా? 30 + 20 50. 50 + 60 40. 40 అంటే 100 ఉన్నాయి 50. ఓకే, నెక్స్ట్ తెలుగు ఉంది. తెలుగు మొత్తం ఎంత? తెలుగు మొత్తం 140 కదా. 140 అంటే 60 + 30 90. 90 + 20 110. 110 అంటే ఇంకొక 30. ఓకేనా? ఇంకొక 30. సో ఈ విధంగా తీసుకున్నాం అనమాట. అంటే 3 గ్రూప్ డయాగ్రామ్స్లో ఇక్కడ నుంచి ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 3. అంటే క్వశ్చన్స్ ఇప్పుడు ఏ విధంగా రావచ్చు అంటే మనం ఏ విధంగానైనా చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినట్టు చెప్తాను. ఫినిషింగ్లో చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏదైనా కూడా మనం చేసే విధంగా చెప్తాను. ఓన్లీ తెలుగు అంటే ఎంత? ఈ 10. ఇది ఓన్లీ తెలుగు పార్ట్ కదా. ఓకే, ఓన్లీ హిందీ అన్నాడు అనుకోండి. ఓన్లీ హిందీ అంటే ఎంత? 50. ఓన్లీ ఇంగ్లీష్ అంటే 10 ఇక్కడ. ఓన్లీ తెలుగు అంటే ఈ 30. ఎస్. నెక్స్ట్ ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడేవారు. ఏ ఇంగ్లీష్? కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడేవారు. చూడండి,
ఇదంతా ఏంటి అంటే ఈ పార్ట్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. కానీ ఈ 10 ఉంది చూసిరా, ఈ 10 అంటే ఓన్లీ ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడేవారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఓన్లీ తెలుగు అండ్ హిందీ మాట్లాడేవారు అంట. కేవలం తెలుగు అండ్ హిందీ, ఇదైతే 10. ఓకేనా. ఇక్కడ హిందీ మాట్లాడేవారికి, కేవలం హిందీ మాట్లాడేవారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. తెలుగు హిందీ మాట్లాడేవారికి, కేవలం తెలుగు హిందీ మాట్లాడేవారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండింటిని మాట్లాడేవారంటే 50. ఓకేనా. ఈ రెండింటిని మాట్లాడేవారంటే 50. కేవలం ఈ రెండింటిని మాట్లాడేవారంటే 30. ఓకేనా, 30. నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు 60. ఓకేనా. ఇక్కడ మీకు ఎన్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఎన్ వాల్యూ అడిగితే చూద్దాం ఒకసారి. 60, ఇది 60, 70, 70, 90, 100, 150, 180. ఓకేనా. 180 అండ్ 180 ప్లస్ 30, 210. టోటల్ ఎంత? 240 కదా. టోటల్ 240. ఎస్. సో ఇంకొక 30 మంది ఏం మాట్లాడరు అనమాట.